రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముల్ల మాధవ్ ఆధ్వర్యంలో కళాశాల సెమినార్ హాల్లో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో పీజీ సెట్ 2025 1 నుంచి 100 రూపాయల ర్యాంకులు పొందిన విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ సభ జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే విచ్చేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. వారి స్ఫూర్తితో అవార్డులు పొందిన వారు మరింత మందికి ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆర్ట్స్ కళాశాలలో పూర్తి చేసుకున్న భవనాలకు ప్రారంభోత్సవం చేస్తామన్నారు. రామచంద్ర మాట్లాడుతూ దేశానికి యువత వెన్నెముక్క అని, పీజీ ఎంట్రన్స్ లో టాప్ ర్యాంకులు సాధించిన వారిని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ముల్లా మాధవ్ మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబం ఎప్పుడూ ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి సహకారం అందిస్తుందని కొనియాడారు. నీతి నిజాయితీతో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ కళాశాల పూర్వ విద్యార్థి ప్రకాశం పంతులు పేరుతో అవార్డులు ఇవ్వడానికి గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మూర్తి, అల్యూమినీ ప్రతినిధులు గద్దె సుధాకర్, ఎస్ఎస్ఆర్ భార్గవ్, ఎస్ విజయలక్ష్మి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వతహాగా ఒక సంస్థకి, అందులోని ఈ సంస్థ గొప్పతనం మీ అందరికీ కూడా తెలుసు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆయన యొక్క విశిష్టత ఈ తరం వారికి అనుకున్న విధంగా తెలియట్లేదని కొంత బాధ ఉంది మాకు కూడా. అప్పుడు ఏం చేయాలంటే, బాధ్యత కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా భవిష్యత్ తరాలకి మేలు జరిగే విధంగా అలాగే మన గతంలోని మన పూర్వీకులు కానీ, మన సంపద కానీ, మన యొక్క గొప్పతనాన్ని కానీ తెలియచేయవలసిన బాధ్యత కలిగిన వ్యక్తులపైన ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? నేను అంబేద్కర్ గారిని అభిమానిస్తాను, బాబు జగజ్జీవన్ రావు గారిని అభిమానిస్తాను. వారి విగ్రహాన్ని నెలకొల్పుతూ ఉంటారు, ఎందుకంటే అది అవసరం. వారి సమాజంలో అట్టడుగు వర్గానికి చేసిన కార్యక్రమాన్ని తెలియజేయడం అవసరం. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో నుంచున్నారు. వాళ్ళలో ఇంచుమించుగా ఒక 60 మందిని మేము ఈరోజు సత్కరించబోతున్నాం. అంటే ఇది మాకు ఆనందాన్ని ఇచ్చే విషయం. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అధిపతిగా మాకు ఆనందాన్ని ఇచ్చే విషయం ఏమిటంటే, వీళ్ళందరినీ ఉన్నత విద్యలో ఇంకా నిష్ణాతులు చేయడం అనేది కాలేజీ యొక్క లక్ష్యంలో భాగం. అది దాన్ని అచీవ్ చేసినటువంటి, దాన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినటువంటి ఇక్కడ తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా కళాశాల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. అవార్డ్స్ కోసం మేము ఒకసారి మరి రోజుల శ్రీనివాస్ గారు రిజర్వేషన్ చేస్తూ ఒక పూర్ స్టూడెంట్ మంచి టాప్ ర్యాంక్, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఉంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోరంటే నాకు చెవులో చెప్తే వెంటనే మా అసోసియేషన్ డిస్కస్ చేసి వీళ్ళకి ఏదైనా ఫెలిసియేట్ చేద్దామంటే మన కాలేజీ నుంచి దాదాపు ఒక 50 మంది ఉన్నారని చెప్పి సుధాకర్ చెప్పారు. సరే, మన కాలేజీకి సైట్ ఇచ్చాడైనా ఒక ఫ్రీడమ్ ఫైటర్, మంచి ఆశయాలతో రాజకీయాల్లో ఉన్నారు.